మా మనవాళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళు పాట పాడాలి. వాళ్ళు పాడకపోతే నేను వాకింగ్ చెప్పనని చెప్పాను. అడిగి వాళ్ళిద్దరు పాట పాడిన తర్వాత నా వాక్యం మొదలెడతాం. ఎలాగైనా పాడినాయి కానీ పాట అయితే పాడాలి వాళ్ళు. సో దేవుని కృప. నీలోనే ఆనందం అనే ఒక పాట ఉంది. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా,
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి మా మనవలిద్దరూ బయటికి ఎప్పుడు రాలేదు. ఇదో ఫస్ట్ టైం సరదాగా వస్తా అంటే రేపు సండే కాబట్టి దాని వద్ద పాట పాడాలన్నాను. పాట పాడుతాను, ఇది పాట ఇస్తూ వస్తా అన్నారు. సరే అన్నాం. అది ఓకే, అర్థమైంది కదా.